ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ సరిహద్దులో అక్కడ రైతులు తమ భూమిని బీఎస్ఎఫ్కి ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఎలాంటి కంపెన్సేషన్ కూడా అడగడం లేదు. మాకు ప్రభుత్వం ఎంత డబ్బు ఇస్తుంది అనేది ముఖ్యమే కానే కాదు, ఎంత భద్రత ఇస్తుంది అదే మాకు ముఖ్యం. దానికే మేము ఇంపార్టెన్స్ ఇస్తాం అని అక్కడ రైతులు చెబుతున్నారు. మేమేమైనా మా భూమిని ఎవరికో ఇస్తున్నామా? మా భద్రతా దళాలకే ఇస్తున్నాం, తీసుకోండి. మా వ్యవసాయ భూమి వదులుతాం, వెంటనే ఫెన్సింగ్ పని ప్రారంభించండి అని అక్కడ రైతులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఇది నమ్మకానికి సంబంధించిన విషయం. ఏ రాజకీయ వ్యక్తి జనాల మనసులో నమ్మకాన్ని పుట్టిస్తాడో అతనికి ఏదైనా ఇస్తాకి జనం ముందుకొస్తారు. మన భూమిని తీసుకొని వాళ్ళ లాభం చేసుకుంటారు, మన పొట్ట మీద కొట్టి వాళ్ళు పొట్ట నింపుకుంటారు అనిపిస్తే ఎవరికి ఏది ఇవ్వాలి అని అనిపించదు. అక్కడ ఒకవైపు ప్రజలే భూమిని బీఎస్ఎఫ్కి ఇవ్వడానికి ముందుకు వస్తుంటే, మరోవైపు మేము ఎలాంటి అక్రమ వలసదారుల్ని అరెస్టు చెయ్యం, వాళ్లే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, త్వరగా వెళ్లిపోండి అని అక్కడ ముఖ్యమంత్రి సువేందు అధికారి అక్రమ వలసదారులకి చెప్పడమైతే జరిగింది. సువేందు అధికారి నుంచి ఈ స్టేట్మెంట్ బయటికి రావడంతోనే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమ వలసదారుల పెద్ద జాతర ప్రారంభమైపోయిందని చెప్పవచ్చు. కొందరు బంగ్లాదేశ్ సరిహద్దు దాటి తమ ఊర్లకు తిరిగి వెళ్తుంటే, మరికొందరు బంగ్లాదేశ్ ప్రాంతాల నుంచి దక్షిణ రాష్ట్రాల వైపు రావడం పెరుగుతుంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడుకి వీళ్ళు ఎక్కువ వెళ్తున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి. అందులోనూ హుబ్లీ, మైసూర్ ప్రాంతాల్లో కొత్త జనాలు కనిపిస్తుంటే మేము అస్సాం నుంచి వచ్చాం అని వాళ్ళు చెబుతున్నారు. కానీ వాళ్ళను చూస్తే అస్సాంకు చెందిన వాళ్ళలాగా కనిపించడం లేదు. వాళ్ళంతా రోహింగ్యులు లేదా బంగ్లాదేశ్ అక్రమ వలసదారులే అయి ఉంటారు అని స్థానిక ప్రజలు ఆరోపించడం ప్రారంభించారు. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇదే సమయంలో ఇంకో 6 నెలల్లో భారతదేశంలో అన్ని సరిహద్దులను సురక్షితం చేస్తాం, స్మార్ట్ బోర్డర్ని అమలు ప్రారంభమవుతుంది, దాని భాగంగా సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్ వస్తున్నాయి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడమైతే జరిగింది. అమిత్ షా ఈ స్టేట్మెంట్ నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్ 2 సరిహద్దుల్లో కూడా కొంత గందరగోళం కలిగిస్తోంది. అయితే సరిహద్దు ప్రాంతాల్లో అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో చాలా ఏళ్ల క్రితమే జరగాల్సిన పని ఇప్పుడు ప్రారంభమైంది. అక్కడ తృణమూల్, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో చేయలేనిది కొత్త ప్రభుత్వం ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తుంది. ఇంకో 45 రోజుల్లో సరిహద్దులో ఫెన్సింగ్ వేయడానికి అవసరమైన భూమిని బీఎస్ఎఫ్కి అప్పగిస్తాం అని సువేందు అధికారి చెప్పారు. 45 సంవత్సరాల్లో జరగని పని 45 రోజుల్లో వీళ్ళు ఎలా చేస్తారు అని చాలా మంది అనుమానపడ్డారు. ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు ఆ పని మొదలైంది. చాలా భూమిని బీఎస్ఎఫ్కి అప్పగించే పనిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసింది. అలాగే గత 20 రోజుల్లో సుమారు 140 ఎకరాలకు పైగా భూమిని బీఎస్ఎఫ్కి అప్పగించడమైతే జరిగింది. కూచ్ బిహార్లోని 22.45 ఎకరాలు, జలపాయిగురిలో 35.165 ఎకరాలు, డార్జిలింగ్లో 8.8 ఎకరాలు, ఉత్తర దినార్పూర్లో సుమారు 3 ఎకరాలు, దక్షిణ దినార్పూర్లో 20 ఎకరాలు, మాల్డాలో సుమారు 11 ఎకరాలు, ముర్షిదాబాద్లో 38 నుంచి 39 ఎకరాలు, నాదియాలో 1 ఎకరం, నార్త్ 24 పరగణాల్లో సుమారు 2.5 ఎకరాలు కలిపి మొత్తం 142.7 ఎకరాలు భూమిని ఇప్పటికే బీఎస్ఎఫ్కి ఇవ్వడమైతే జరిగింది. ఫ్రెండ్స్, ఇటీవల మీరు చూసే ఉంటారు, మీకు గుర్తు ఉండే ఉంటుంది. కూచ్ బిహారీ, మాల్డా ప్రాంతంలో భారత రెవెన్యూ అధికారులు మరియు బీఎస్ఎఫ్ సిబ్బంది సరిహద్దు ఫెన్సింగ్ విషయంలో భూమి సర్వే చేస్తుండగా అక్కడి బీజీబీ అంటే బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ సిబ్బంది మరియు కొంతమంది స్మగ్లర్లు స్థానికులతో కలిసి రాళ్లు రూవారు. అయితే బీఎస్ఎఫ్ ఆ పరిస్థితిని చాలా సహనంతో హ్యాండిల్ చేసింది. మరుసటి రోజు బీజీబీ, బీఎస్ఎఫ్ మధ్య ఫ్లాగ్ మీటింగ్ కూడా జరిగింది. కానీ అక్కడ సర్వే గానీ ఫెన్సింగ్ గానీ ఏ మాత్రం ఆగలేదు. మీరు ఏం చేయాలో చేసుకోండి అని బీజీబీకి బీఎస్ఎఫ్ చాలా కఠినంగా చెప్పిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ సర్వే పని కొనసాగుతుంది. అలాగే కొన్ని చోట్ల ఫెన్సింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి.
బంగ్లా, అస్సాం ప్రాంతాలతో పాటు మిజోరాంలో కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు పూర్తయింది. ఇంకో 40-45 కిలోమీటర్ల వరకు మాత్రమే చిన్న చిన్న సమస్యలైతే ఉన్నాయి. కూడా త్వరలో భూమి సేకరణ పని పూర్తవుతుంది అని అక్కడి ప్రభుత్వం తెలిపింది.